ఈ చార్జ్ షీట్ వేసేదాకా నేను ఏమన్నాడు, చార్జ్ షీట్ వేసినాక నేను తీసేస్తాడు. నువ్వు పౌల్ పేరుంది భయ్, నీది ఇబ్రాహీం పేరుంది, నీది ఆ పేరుంది కాబట్టి నువ్వు ఎస్సీ కాబట్టి కానీ నీకు కేసు కొట్టివేయబడుతుంది. అట్రాసిటీ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కాకుండా పోతుందా బాబు అంటే 100 కేసులు అట్రాసిటీ యాక్ట్ కేసు కింద బుక్ అయితే 95 కేసులు పోతా ఉన్నాయి. 95% నిలుస్తలేవు కేసులు, ఓన్లీ 5% ఉంటాయి. ఆ 5%లో కూడా ఇంకా 2-3% కోసం చెప్తా. ఈ పొలిటికల్ పార్టీ లీడర్ ఒక ఆయన ఉంటాడు, ఆ పొలిటికల్ పార్టీ లీడర్ ఒక ఆయన ఉంటాడు. ఈయన అధికారంలోకి ఒకసారి ఉంటాడు, ఈయన ఓడిపోతే ఆ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉంటాడు. వాళ్ళతోనే నా ఎస్సీలు ఎస్టీలే ఉంటారు, వీళ్ళతోనే నా ఎస్సీలు ఎస్టీలే ఉంటారు. ఈయన తొక్కేది ఎవరిని, నా ఎస్సీ ఎస్టీలని అధికారంలో ఉండి, ఈయన పోగానే అధికారంలోకి వచ్చి తొక్కేది ఎవరిని, నా ఎస్సీ ఎస్టీలని. అయితే గమ్మత్ ఏంటంటే మా సార్ మంచోడని కవచకుండలాలుగా ఉండేటోళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీ అనుచరులు మాత్రమే ఉంటారు. ఈ విధానం మారాలా. పొలిటికల్ పార్టీ జెండాలను మోస్తూ మన భుజాలు కాయలు కాసినాయి, మన బతుకులు ఏమన్నా మారినాయా? క్వశ్చన్ చేసుకోవాలి మనం, మన బతుకులు ఏమన్నా మారినాయా? గోవిందాపురంలో హనుమన్ల గుడి ఉంటుంది, మనం తలెత్తుకొని ఆ గుడికి పోతున్నామా? రాముని గుడి ఉంది, మనం రాణిస్తున్నారా? రానికపోవడానికి కారణం ఏంది? మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగంలో రాసిండు కాబట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కరడుగట్టిన తెలంగాణ వాది కల్వకుంట్ల చంద్రశేఖరరావు మా కాక నాయకత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో 18 ఏళ్ళు 14 ఏళ్ళు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. పొలిటికల్ ఈక్వేషన్ ఉన్న ఎవరికి అర్థం కాదు ఏంటంటే 2 ఎంపీలు 543 మంది ఎంపీలలో 2 ఎంపీలు ఉన్న వాళ్ళు తెలంగాణ సాధిస్తారండి? 539 మంది ఒక దిక్కు, లేదా 541 మంది పార్లమెంట్ ఒక దిక్కు. 2 ఎంపీలు ఉంటే తెలంగాణ సాధ్యమవుతుందా? 243 మంది అసెంబ్లీలో ఉంటారు, మనోళ్ళు 16 మంది ఉంటారు. 26 మంది గెలిస్తే 15 మందిని గుంజుకుండ్రి. 16 మందితో తెలంగాణ వస్తుందా? అందులో బీజేపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, కమ్యూనిస్ట్ ఉండే, టీడీపీ ఉండే, టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్లో కలిసి సగం మంది అమ్ముడు పోయింది. ఎట్లా వస్తుంది తెలంగాణ? క్వశ్చన్ ఇది. మరి తెలంగాణ వచ్చిందా రాలేదా? ఇదంతా నేను సివిల్ రైట్ ప్రోగ్రామ్కి అనుకూలంగానే మాట్లాడుతున్నా. దయచేసి ఎవరన్నా సివిల్ రైట్ ప్రోగ్రామ్ ఏంది పొలిటికల్ మాట్లాడుతున్నా అనుకోవద్దు. సివిల్ రైట్ ప్రోగ్రామ్ ఇందో ఇమిడి ఉంది. ఓకే, తెలంగాణ రాష్ట్రం వచ్చిందా రాలేదా? నేనేమంటున్నంటే పడుకుంటే తెలంగాణ, లేస్తే తెలంగాణ, పరిగెడితే తెలంగాణ, నిద్రకెళ్ళి లేపి కొడితే తెలంగాణ. ఎవరు మాట్లాడే మాట? ఒక నాయకుని నాయకత్వంలో 14 ఏళ్ళు తెలంగాణ అంతా ఉర్రూతలూగింది. ఎస్సీ అయినా కొట్లాడు, ఎస్టీ అయినా కొట్లాడు, బీసీ అయినా కొట్లాడు, ఓసీ అయినా కొట్లాడు, అందరు కలిస్తే తెలంగాణ వచ్చింది. మీ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో ఆ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ దాంట్లో 35% నా జాతి ఉంది. ఎంతమంది ఉన్నారు? 35%. ఎందుకోసం అంటే హుజూర్ నగర్ చౌరస్తాలో మీటింగ్ పెట్టాలంటే నేను పోయినా, నా అక్కలు పోయిర్రు, నా చెల్లెళ్ళు పోయిర్రు. గోషేసి ఆడిన వాళ్ళు ఎవరండి? కాశబేసుకొని ఆడిన వాళ్ళు ఎవరు? పాటలు పాడింది ఎవరు? ఈ పోలీసార్ల యొక్క దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరు? ఎస్సీలు ఎస్టీలు కాదా? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బంగారు తెలంగాణ కావాలని మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిక్కు దీక్ష తీసుకోండి. బంగారు తెలంగాణలో ఎస్సీలు ఎస్టీలు భాగస్వామ్యం కావాలన్నా వద్దా? అవుతున్నామా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ₹1,00,000 లోన్ ఇస్తుండు, 80,000 రూపాయలు మాఫీ. ఒక పటేల్కు 2 కోట్ల ఈ బ్యాంక్ మేనేజర్ లోన్ ఇస్తాడు. ఆడ భూమి ఉంటుందో, బంగ్లా ఉంటుందో ఉండదో తెలియదు. ఆయనకు పూచి కింద ఉంటారు కదా, ఏమని అప్పిస్తే జమానత్ ఉంటారు కదా, దానికి 2 కోట్ల లోన్ ఇస్తాడు. ఆయనకు నా ఓన్కి 50,000 లోన్ ఇవ్వమంటే ఇవ్వడు. ఆ బ్యాంక్ మేనేజర్ అట్లా సతాస్తాడు. ఇక్కడ ఉన్న 10 బ్యాంకుల పరిస్థితి అట్లే ఉంటుంది. ఈ ఊళ్ళోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతా. ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 బ్యాంక్ లోన్ ఇస్తే 80,000 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. అలా ఈ రాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 3-4 ఏళ్ళ. మనం ఇప్పటికి వస్తున్నాం. ఈ గ్రామంలో కానీ, హుజూర్నగర్లో కానీ, సూర్యాపేటలో కానీ తెలంగాణ యావత్కు డయాస్ నుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నా నేను. ఏమని? ₹1,00,000 లోన్లో 80,000 మాపైతే మనం ప్రజాప్రతినిధి మరి గల్లెగరేసుకొని తిరుగుతున్నాం కదా. నా ఎస్సీలకు ఎస్టీలకు ఎంతమందికి లోన్లు ఇప్పించినాం? ఆర్థికంగా మనం ఎదగకుండా, సామాజికంగా నా జాతి ఎదగకుండా,
మీరు పని చేపించేటప్పుడు జెండాలు మోసేటప్పుడేమో నా వాళ్ళు కావాలా,